అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మూడవరం నియోజకవర్గంలో ఉన్న లంక గ్రామాలు ఏదైతే ఉన్నాయో లంక, స్థాన లంక, కోన లంక, మరి గురజాబు లంక, అదేవిధంగా కమిని, సలవాదారిపాలెం, అదేవిధంగా నియోజకవర్గంలో అనేక లంక గ్రామాలు ఉన్నాయి. మరి ఎదురు లంక గ్రామంలో కూడా ఈరోజు పర్యటించడం జరిగింది. ఎందుకంటే గత జూలైలో ఒకసారి ఫ్లడ్ రావడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం నుంచి మరి ఫ్లడ్ సంబంధించి ఎవరైతే ఇల్లు పూర్తిగా మునిగిపోయినాయో వారందరికీ కూడా 3,000 రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా కుటుంబాలన్నింటికీ కూడా రిహాబిలిటేషన్ రైస్, మరి అదేవిధంగా ఆయిల్, పప్పు, వెజిటబుల్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లంక గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా ఏదైతే హార్టికల్చర్ పండిస్తారో ఆ పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన సందర్భంగా అవన్నిటికీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్నింటికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దురదృష్టవశాత్తు మళ్ళీ రెండోసారి ఈ గత 2 రోజుల నుంచి కూడా ఈ లంక గ్రామాలన్నీ ఏదైతే భద్రాచలంలో వరద పెరగడం వల్ల మళ్ళీ రెండోసారి కూడా వరద రావడం చాలా దురదృష్టకరం. మరి ఈ గ్రామాలు ఎప్పుడు కూడా గత 20-30 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా, ఏమాత్రం కొంచెం ఫ్లడ్ వచ్చినా కానీ మరి గ్రామాల్లో పడటం ఆనవాయితీ అయిపోయింది. మరి ఈ టైంలో ఇక్కడ ఉన్న పశువులన్నీ కూడా మరి రోడ్ల మీదకి వచ్చి పశువులు దానం లేకపోవటం, వీళ్ళకి ఈ పంటలు పాడైపోవటం, ఇది కావాల్సిన నిత్యావసర సరుకులు అందరికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ ఫ్లడ్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారో మీ అందరూ కూడా చూశారు. తప్పనిసరిగా ఏదైతే ముందు చూపుగా మరి ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలని ముందే పంపించి మరి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి పనితీరు చేసే ముఖ్యమంత్రి ఎక్కడ ఏ రాష్ట్రానికి దొరకడం. ఎందుకంటే ఈ ప్రజల కష్టాలు ఆయనకి గత 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ ఏ కష్టం వచ్చినా మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ ప్రజాప్రతినిధులు కానీ అన్ని డిపార్ట్మెంట్ దగ్గర పెట్టి హ్యాండిల్ చేయడానికి అలవాటు. మరి అదే విధంగా ఈ రోజు మన గ్రామాలు అన్నీ వచ్చినాయి కాబట్టి తప్పకుండా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అంతా ఆ రైతులను ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అదేవిధంగా ఈ లంక గ్రామాలు ఈ ఫ్లడ్స్ రావడం వల్ల మేజర్గా మరి లంక భూములన్నీ కూడా కొట్టుకుపోవడం జరుగుతుంది. దాని గురించి కూడా మొన్న ఫ్లడ్ వచ్చిన మళ్ళీ మన ఎస్టిమేట్స్ కూడా తయారు చేసాం. సుమారుగా ఇక్కడ 1.2 కిలోమీటర్స్, అదేవిధంగా కమినీ లంకలో 1.3 కిలోమీటర్స్, అదేవిధంగా ఎదుర్లంక గ్రామం, మురమల గ్రామాల్లో ఎక్కడైతే నదీ కోతకు గురయ్యి ఇల్లులు పడిపోయే పరిస్థితి ఉందో, లంక భూములు పోతున్నాయో అవన్నీ కూడా సుమారు 230 కోట్లు మన నియోజకవర్గం నుంచి ఎస్టిమేట్ చేసి మరి రెవెన్యూ ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, డిజాస్టర్ డిపార్ట్మెంట్కి పంపాం. మన ఎంపీ గారి సహకారంతో మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపి తప్పనిసరిగా ఈ లంక గ్రామాలు కాపాడటానికి ఇద్దరు కూడా కృషి చేస్తాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో నిధుల కొరత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో చేయడం మీ అందరికీ కూడా తెలుసు. చాలా ఇబ్బందికర పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. దానికి మన ఎంపీ గారు హరీష్ బాలయోగ్ గారు కూడా తప్పనిసరిగా హోమ్ మినిస్టర్ గారిని కలిసి మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి పెద్ద ఎత్తున మన నియోజకవర్గానికి డబ్బులు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన పాత్ర సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేసి తప్పనిసరిగా ఈ లంక గ్రామాల్లో కొట్టుకుపోయి భూములు కాపాడటానికి రిక్రూట్మెంట్లు వేస్తాం. అదేవిధంగా ఎప్పుడు వచ్చే ఈ వరదలకు కూడా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా పంటల నష్టాన్ని కానీ మరి పశువుల నష్టం కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఒక్కొక్కటిగా ఈ 2-3 రోజుల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది కాబట్టి అందరినీ కూడా కాపాడే పరిస్థితి మన ప్రభుత్వంలో చేస్తుంది. కాబట్టి దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నిన్నే మన సామర్లకోటలో దిగి ఎక్కడైతే వెళ్ళారు సుమారు 18,000 ఎకరాల రైతులు మునిగిపోతే అన్నీ కూడా పరిశీలించి వెళ్ళారు. ఎక్కడ ఏదున్నా కానీ ఆయన మరి ఆ వయసులో కూడా మరి ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారందరికీ కూడా లబ్ధి చేకూరాలని చెప్పి మరి విజయవాడలో చూసాం. గత 10-15 రోజుల నుంచి కూడా విజయవాడలో ఆయన రోజు కూడా ఏదైతే ఏరియా మునిగిపోయిందో పెద్ద నష్టం జరిగింది, తీవ్రమైన నష్టం ఎప్పుడు జరగనటువంటిది ఆ బుడమేరు గట్టు దిగిపోవడం వల్ల సుమారు 1,10,000 ఇళ్ళు మునిగిపోయినాయి. సుమారు 6 లక్షల పాపులేషన్ ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా హ్యాండిల్ చేయడం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. తప్పనిసరిగా ఆయన ప్రజల గురించి క్షుణ్ణంగా తెలుసున్న వ్యక్తి కాబట్టి మన రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా ముందుండి ప్రాణ నష్టం లేకుండా, ముందు ఆస్తి నష్టం లేకుండా ఏ విధంగా పూడ్చాలని చెప్పి ఒక మంచి ముఖ్యమంత్రి మనకు ఉన్నందుకు చాలా సంతోషిస్తూ ఈ లంక గ్రామాలకు కావాల్సిన అన్ని కూడా మన డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికీ అందజేస్తామని చెప్పి హామీస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.